ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా బలంగా కొట్లాడిన బీసీ నేతలు కావచ్చు, కొంతమంది కళాకారులు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి హయాంలో బీసీలకు న్యాయం జరగబోతా ఉంది అని పాలాభిషేకాలు కావచ్చు, పాటలతో స్వాగతాలు కూడా పలుకుతా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకోరు? నేనేమంటే పాలాభిషేకాలు చేస్తున్నాడు అంటే కన్న తల్లిదండ్రులకు పట్టాడు అన్నం పెట్టలేడు బయటకు వచ్చి చాలా మాట్లాడుతుంటారు ఓపెన్గా. ఏమంటే పాలాభిషేకం దేనికి చేస్తున్నారు? ఏం మీకు సీఎం సీట్ ఇచ్చిన చేస్తురా? అసలు మీ రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఆకాంక్ష ఉన్నదా లేదా మీ దగ్గర? కావాల్సింది అది కదా. మీరు వాటా ఎందుకు అడుగుతారు భయ? నాకు అర్థం కాదు. ఈ బెగ్గర్ ఉద్యమాలు దేనికి? బెగ్గర్ ఉద్యమాలు దేనికి అంటున్నా? వాటా ఎవరిని అడుగుతారు? వాటా ఎవరిని అడుగుతున్నారంటే మీ మీద మిండాడు ఎవడో ఉన్నట్లెక్క. ఎవడాడా మిండాడు? ఊళ్ళో ఒక్కడే దూరవాడు ఉంటాడు, వాడు ఊరంతా మిండేగాడై కూర్చుంటారు. ఏందనేది ఎంత విచిత్రం. నేను సూటిగా అంటున్నా ఈ ఉద్యమాలు చేస్తానని. బీసీ ఉద్యమాలను చేస్తాను, ఎస్సీ ఉద్యమాలు చేస్తాను. ఏ ఉద్యమాలు వాటా అడిగేటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఆ అన్ని ఉద్యమాలను అడుగుతున్నాను నేను. ఈ మాట వాటా ఎవరిని అడుగుతున్నారు? అసలు వాటా ఎందుకు అడుగుతున్నారు? రాజ్యం మీ చేతులు ఉండాలి కదా, మీరు కదా వాటాలు పంచవలసింది. ఎవడో పిసికితే పిడికడ శాతం లేని వాటాలు అడుగుడింది. కానీ ముందల పడని ఉద్యమాలు ఏదో రద్దంతాలు చేస్తుంటారు. రెండోటి, బీసీ ఉద్యమకారులు బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాల నుంచి కొనసాగకూడ వస్తుంది. 77, 78 కొనసాగుతుంది. మీరు చూస్తున్నారు కదా. బహుజనులకు రాజ్యాధికారం రావాలని మాట్లాడుతున్నటువంటి నాయకులు ఎవరైతున్నారో అది ఏ కులం అయినా కావచ్చు, ఏ సంఘం అయినా కావచ్చు. మోడీ బహుజనుడు అయినప్పుడు రాజ్యం బహుజనుల చేతులు ఉన్నట్టే కదా. మళ్ళీ కొత్తగా మీ నినాదం ఏంది? ఎవరి కోసం? ఎక్కడ వసూలు చేయడం కోసం? ఎవరి జోలలు నింపుకోవడం కోసం? ఎవరి భవంతులు విరగడం కోసం? ఎవరి కోసం ఇది? మోడీ బీసీ కదా. మోడీ బీసీ కదా అని ఒప్పుకోరు మీరు ఉద్యమాలు చేయాలంటే. మోడీ మీద తిరగబడండి, మోడీ గురించి మాట్లాడండి. మోడీ అసలు ఎకనామికల్ బీసీ, అసలు ఆయన బీసీనే కాదు. మాకు సపరేట్గా బహుజనుల రాజ్యం రావాలంటే మా బీసీనో, మా ఎస్సీనో, మా ఎస్టీనో, లేకపోతే ఇంకోటి వాడు మావాడు పోయి కూర్చోవాలని చెప్పి ఉద్యమాలు చేయాలి. మోడీ బీసీనే కాదనేటువంటి లెక్క అయితే తేలాలి కదా. మోడీ బీసీ అయినప్పుడు మీకు బహుజన రాజ్యాధికారం ఎందుకు? మోడీ బీసీనే కదా, ఆయన బహుజనుడే కదా. మళ్ళీ కొత్తగా రాజ్యం ఏంటంటే నాకు అర్థం కాదు. లేకపోతే బహుజనుల వ్యతిరేకి మోడీ అని చెప్పి ప్రకటించుర్రి, ఓకేనా? ఒకవేళ ఆయన బీసీ అయితే కూడా, ఆయన బీసీ అయినాక కూడా మీరు ఉద్యమాలు చేస్తున్నారు అంటే భారతదేశంలో బహుజనుల వ్యతిరేకి మోడీ అని చెప్పి ప్రకటించి ఉద్యమాలకు దిగుర్రి. నేను కొట్టినట్టు చేస్తాను, వేడ్చినట్టు చేయి అని చెప్పి ఈ తపాలాలు కొట్టుడు బంద్ చేయాలి వీళ్ళంతా అన్నా. అంటే ఈ దొంగలంతా అంటే దొంగలే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మీ ఉద్దేశంలో. నిజంగానే వాళ్ళు దొంగలైతే, మోసపోతున్న వాళ్ళైతే అమాయకులే. వాళ్ళను చైతన్యపరచడానికో లేదంటే మేల్కొల్పడానికో రాజ్యంలో ఎప్పుడైనా అమాయకుల సంఖ్యనే ఎక్కువ ఉంటుంది. అమాయకుల సంఖ్య ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే సమస్య తీవ్రంగానన్ని రోజులు తిరుగుబాటు ఏమంటారు ప్రారంభం కాదు. విధ్వంసం విపరీతంగా జరిగినప్పుడే తిరుగుబాటు కొనసాగుతుంది. అప్పుడు అమాయకులు కూడా ఆయుధాలుగా మారుతారు. ఆ టైం వచ్చేదాకా ఆగాల్సిందే. నువ్వైనా నేనైనా ఎవడమైనా. టైం రావడానికి కళాకారుల పాత్ర కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఒక మాట 100 మందిని కదిలిస్తే ఒక పాట లక్షల మందిని కదిలిస్తుంది. మరి అట్లాంటి పాటలు ఎందుకు బయటకు వస్తలేవు అనుకో. అంటే నేనేమంటానంటే కళాకారులు అంతా అని చెప్పలేను కానీ కొంతమంది ఒక 100కి 80-70% పాట ప్రశ్నించడం వదిలేసి పక్కలేస్తుంది. ప్రశ్నించవలసినటువంటి పాట పక్కలేస్తున్నది. అయినోళ్లకు అందమైనటువంటి అక్షరాలతో కులుకుతున్నది. కాబట్టి ఆ సందర్భం ఉన్నది కాబట్టి కొన ఊపిరితో ఉన్న పాట సుఖరామ నడిసే చేతికి దొరికింది కాబట్టి దాన్ని పట్టుకొని నాకు సమయం దొరికినప్పుడు మాట్లాడుతున్నాం మీలాంటి వాళ్ళతో. లేకపోతే ఏదైనా నాకు ఎదుసులుబాటు అయినప్పుడు ఏదో పాట రికార్డ్ చేయడం అట్లా జరుగుతుంది. నేను క్లియర్గా నేను ఏం చెప్పినంటే, మేమెంతో మాకంతా అని ఎంత మొత్తుకున్నా ఏ రాజకీయ పార్టీ కులాల లెక్క తేల్చారన్నా. ఎప్పటి సందో మొత్తుకుంటున్నారు కదా, ఎప్పటి సందో మొత్తుకుంటున్నారు. మీ లెక్కలు తేలినాయా? ఎందుకు తేలలే? ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ కుల సంఘ నాయకులు కనపడరు, కుల సంఘ ఉద్యమకారులు కనపడరు, ఎవ్వడు కనపడాడు భయ్యా. ఎలక్షన్లు అయిపోయేదాకా మరి ఏడబోయి పడుకుంటారేమో, కనపడరు. మళ్ళీ అది అయిపోయి ఎలక్షన్ మర్చిపోయిండు, ఆ రిజల్ట్ ముచ్చటం 4 రోజులు జనాలలో మగ్గిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతారు కదా. ఈడ అనేక మంది ప్రజల్ని మభ్యపెట్టి సొమ్ము చేసుకున్నటువంటి ఉద్యమకారులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి అలాంటప్పుడు చాలా టైం పడుతుంది. మనం అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాల్సుకో? నేనేం చెప్తా అంటే వాళ్ళకు
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం అని అంటున్న మీరు అప్రజాస్వామిక రాజ్యాలకు ఒత్తాసు పలికేటువంటి ఉంపుడు గత్తెలే మీరు. కాబట్టి మీ ఉంపుడిజాన్ని బంద్ చేసుకోరు. ఓకే, లేదు అనుకో ప్రజలు చూసి 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 అమాయకులే ఆయుధాలుగా మారుతారని చెప్పిన వెళ్ళాక ఆయుధాలు మీ వీపుల ఆతలు పెట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. బట్టలు ఉడవికి రోడ్ల మీద ఉరికించుకొడతారు. ఎందుకు 60 ఏళ్ల సంధి 60 ఏళ్ల ముందు ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం 60 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ ఉద్యమానికి సాయుధ పోరాటానికి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి 60 ఏళ్ల వయసు వచ్చే నాటికి తెలంగాణ అగ్గయి మండింది. మండలే ఒక్కొక్కరు బట్టలు ఉడదీసి రోడ్ల మీద కొట్టుకుంటూ తోలలే. అదే జరుగుతుంది లోకంలో మాట కూడా ఉంటుంది. బీసీలో ఉద్యమం ఇక్కడనే అయిపోతుంటారా? నడుస్తుంది. నేనేమంటే ఉద్యమం నడుస్తుంది, వాళ్ళ అవసరాల కోసం నడుస్తుంది. ఓకే, ఎవరు అవసరం? ఈ ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆర్ కృష్ణ అన్న కావచ్చు, జాదల సీన్ అన్న కావచ్చు, ఇంకా ఈ ఉద్యమ అంటే ఈ బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాల కోసం నడుస్తుంది. ఆర్ కృష్ణ అయినా వాళ్ళు క్లియర్గా ఏమని చెప్తా ఉన్నారన్న, మా అవసరాలు ఏం లేదు, మా లక్ష్యం అంతా ఒకటే బీసీలను సీఎం గద్దె మీద కూర్చోబెట్టాలి. మరి సీఎంని అడగాలి కదా, సీఎంని ఎంట పెట్టుకొని పోయి ధర్నాలు చేసుడేంది? ఓకే, అవునా కదా? ఇంట్లో గెలిచి రచ్చ గెలిచాలని ఒక సామెత అయితే ఉన్నది బ్రదర్, ఉన్నదా లేదా? ఆ సామెత ప్రకారమే మీరు దేశం అంతటా బహుజన రాజ్యం వస్తుందా రాదా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఈ రాష్ట్రంలో 42% ఉందని ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకొని ఢిల్లీ జంతర్ మంతర్ కాడ ధర్నా చేసాడు. ఆ ధర్నా చేసిన ముఖ్యమంత్రి కాడికి పోయి మీరు లాలూజు పడుతున్నారా? ఆయనను అడగొచ్చు కదా. సీఎం సీట్ మీద మేము కూర్చుంటాం, మా మాట మీరే తెలిసారు కానీ అడగాలి కదా. సీనన్న పోయి జాదల సీనన్న మాట అడగాలి అవుతా, ఆర్ కృష్ణ అడగాలి వద్దా? ఎట్లా పెద్ద అంటే డైరెక్ట్ పేర్లు అంటా ఉన్నారు వాళ్ళతో, మళ్ళీ రేపు మళ్ళీ ఇబ్బంది కదా. ఏం పేరు అది లోకానికి అంతా తెలుసు, ఓపెన్ సీక్రెట్. నేను చెప్పుడు ఏందన్నా ఇలా నేను చేస్తున్న త్యాగం ఏం లేదు, ఉన్న ముచ్చట అందరికి ఎరికే. ఓపెన్ చెప్తాను నేను. ఇవాళ మేము ఢిల్లీకి తీసుకుపోయినాం ముఖ్యమంత్రిని అని అంటారు. ఢిల్లీకి ముఖ్యమంత్రి అవసరంతో వచ్చిండా, మీ అవసరాలకు వచ్చిండా? బీసీల ఆకాంక్ష నెరవేరడం కోసం అయినప్పుడు ఆయన ఢిల్లీకి ఎందుకు వస్తాడు? ఢిల్లీకి ఎందుకు వస్తాడు? ఈయన్నే కూర్చొని ఏకపక్షంగా 119 మంది ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి దానికి నెంబర్ వేసి నాయన మీరే ఎక్కువ అయ్యా, మీరు సీఎం సీట్ మీద కూర్చోరని చెప్పాలి. అంత శుద్ధ పూస పలుకులు వాళ్ళకి రేవంత్ రెడ్డి అన్న కదా. ఇది వదిలిపెట్టి దాన్ని ఏదో సమస్యను సైడ్ ట్రాక్ పట్టించి జైబీసీ మేమెంతో మాకంత ఆ పదం ఉంది చూసినా, మేమెంతో మాకంత అని. నాకు ఆ పదాన్ని చూసినప్పుడు ఒళ్ళతో మంటమవుతుంది. ఎందుకు అనంటే దానివల్ల మీరు ఎవరిని అడుగుతారు అనేటువంటి క్లారిటీ అయితే ఉండాలి భయ్య. తెలంగాణ విషయానికి వస్తే 42% 9th షెడ్యూల్లో చేర్చాలనేటువంటి వాదన కొట్లాట అయితే జరుగుతుంది కదా. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మీ జనాభా ఎక్కువనే ఉంది అనుకున్నప్పుడు మీరు ఎవరిని అడగాలి? సీఎంను అడగాలి కదా. సీఎం ఏం చేస్తాడు? కేంద్రం మీదకు దోషేస్తాడు. ఈ ఉద్యమకారులని, ఈ పంచాయని, తెలంగాణలో ఉన్నటువంటి ఏమంటారు బీసీలని కేంద్రం మీద నెట్టేస్తాడు. కానీ కేంద్రం మీదకి ఎవరు పోవాలి? రాష్ట్ర ప్రభుత్వం పోవాలి. మా రాష్ట్రంలో వాళ్ళ శాతం అంటే ఇది గమనిస్తలేరు అనుకోవచ్చా రాజకీయ నేతలు వీళ్ళంతా కూడా? ఎవరు? బీసీ నాయకులు కావచ్చు, బీసీ చాలా కావచ్చు. నేను అదే చెప్తున్నా, వాళ్ళు చాలా ముదురులు, వాళ్ళకి అన్ని తెలుసు. వాళ్ళు మామూలు ముదురులు కాదు, వాళ్ళు చాలా పెద్ద ముదురులు. అందుకే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? ఎవరి స్వలాభాల కోసం ఉద్యమం జరుగుతుంది ఇప్పుడు క్లియర్గా జనాలకు అర్థమవుతుంది అన్న.